ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న టెట్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా 9th క్లాస్ తెలుగుకు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది కేవలం 49 రూపీస్కి అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ నేను తీసుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో భాగంగా 9th క్లాస్ తెలుగులోని దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యాంశం యొక్క ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్, దీక్షకు సిద్ధం కండి పాఠం ఏ ప్రక్రియకు చెందినది? దీక్షకు సిద్ధం కండి అనే పాఠం ఏదైతుందో అది ఏ ప్రక్రియకు చెందిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సంభాషణ, ఆప్షన్ 2 వ్యాసం, ఆప్షన్ 3 గేయం, ఆప్షన్ 4 కరపత్రం. దీక్షకు సిద్ధం కండి అనే పాఠం అనేది కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. ఏంటి ఈ కరపత్రం అంటే ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అంటే ప్రింటెడ్ రూపంలో అందించేందుకు వినియోగించే పత్రమే కరపత్రం. దీన్ని ఇంగ్లీష్లో మనకు పాంప్లెట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. కరపత్రం అనే ప్రక్రియకు చెందినది దీక్షకు సిద్ధం కండి అని లెసన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? దీక్షకు సిద్ధం కండి అనే పాఠం అనేది ఏ ఇతివృత్తానికి సంబంధించిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 దేశభక్తి, ఆప్షన్ 2 మానవ సంబంధాలు, ఆప్షన్ 3 నైతిక విలువలు, ఆప్షన్ 4 స్ఫూర్తి. దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యాంశం అనేది ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి. దేశభక్తి అనే ఇతివృత్తంతో దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యాంశం కొనసాగుతుంటుంది. ఇంపార్టెంట్. పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం కానీ అదేవిధంగా అది ఏ ప్రక్రియకు చెందిందనేది చాలాసార్లు అడిగారు, చూసుకోండి. ఓకేనా, దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యాంశం ఇతివృత్తం ఏంటిది? దేశభక్తి. దీని యొక్క ఏ ప్రక్రియ? ఇది కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ వన్, అహర్నిశలు అనే పదం యొక్క అర్థం ఏమిటి? అహర్నిశలు అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 రాత్రి, ఆప్షన్ 2 పగలు, ఆప్షన్ 3 రాత్రి పగలు, ఆప్షన్ 4 పైవేవి కావు. అహర్నిశలు అనే పదానికి అర్థం ఏంటంటే రాత్రి పగలు. రాత్రి పగలు అనే అర్థాన్ని కలిగి ఉంది అహర్నిశలు అనే పదం. ఇంపార్టెంట్. రాత్రి పగలు అనే అర్థాన్ని కలిగి ఉన్న పదం ఏదని అడగవచ్చు. అహర్నిశలు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాణాలు అర్పించడం అని సంధిని విడదీసి రాయండి. ప్రాణాలు అర్పించడం అనే సంధిని విడదీసి రాయండి. ఆప్షన్ 1 ప్రాణాలు ప్లస్ అర్పించడం, ఆప్షన్ 2 ప్రాణాలను ప్లస్ అర్పించడం, ఆప్షన్ 3 ప్రాణాలు ప్లస్ అర్పించడం, ఆప్షన్ 4 పైవేవి కావు. ప్రాణాలు అర్పించడం అనే సంధిని విడదీసి రాసినట్లయితే ప్రాణాలు ప్లస్ అర్పించడంగా అవుతుంది. ప్రాణాలు ప్లస్ అర్పించడం అనేది సరైనది. సో ఇది ఏ సంధి అవుతుందంటే ఉత్వ సంధి అవుతుంది. ప్రాణాలు అర్పించడం ఏ సంధి? ఉత్వ సంధి. విడదీసి రాస్తే ప్రాణాలు ప్లస్ అర్పించడం అన్నమాట. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శాంతి సందేశం ఏ సమాసం అవుతుంది? శాంతి సందేశం అనేది ఏ సమాసం అవుతుంది? ఆప్షన్ 1 ప్రథమ తత్పురుష సమాసం, ఆప్షన్ 2 చతుర్థ తత్పురుష సమాసం, ఆప్షన్ 3 పంచమి తత్పురుష, ఆప్షన్ 4 ద్వితీయ తత్పురుష. సో శాంతి సందేశం అనేది మనం చూసుకున్నట్లయితే శాంతి కొరకు సందేశం. విడదీసి రాస్తే శాంతి కొరకు సందేశం అవుతుంది. చతుర్థ తత్పురుష సమాసం అవుతుంది. శాంతి సందేశం ఏ సమాసం అవుతుంది? చతుర్థ తత్పురుష సమాసం. ఓకేనా. సో దీని యొక్క విడదీసి రాస్తే శాంతి కొరకు సందేశం అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. శాంతి కొరకు సందేశం చతుర్థ తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్, ప్రతి అంగుళం విగ్రహ వాక్యం ఏమిటి? ఆప్షన్ 1 ప్రతి ఒక్క అంగుళం, ఆప్షన్ 2 ప్రతి దైన అంగుళం, ఆప్షన్ 3 అంగుళం, ఆప్షన్ 4 2 మరియు 3. ప్రతి అంగుళం యొక్క విగ్రహ వాక్యం ఏంటంటే 2 మరియు 3 అనమాట. ప్రతి దైన అంగుళం రాయవచ్చు, అంగుళం కూడా రాయొచ్చు. సో ఇది అవ్యయీభావ సమాసం అనమాట. సో మనకు పూర్వపదం
ఏదంటే లింగ వచన విభక్తులు లేనిదిగా ఉంటుందన్నమాట. పూర్వపదం అనేది లింగ వచన విభక్తులు లేనిదిగా ఉంటుంది. ప్రతి కానీ యథ కానీ ఉప వంటి అక్షరాలతోటి ఈ పదం అనేది ఉంటుంది. సో ప్రతిదైన దినం కూడా వస్తుంది. ప్రతిదినం కూడా మనకు ఈ అవ్యయభావ సమాసం అవుతుంది. ప్రతి అంగుళం అంటే ప్రతిదైన అంగుళం అనే రాయొచ్చు, లేదనట్లయితే అంగుళం అంగుళం అని కూడా రాయొచ్చు. ఓకేనా, ఇది అవ్యయభావ సమాసం. సో పూర్వపదంలో లింగ వచన విభక్తులు లేనిదిగా ఉంటుంది. ఇది ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సత్యహింసలు ఏ సంధి అవుతుంది? సత్యహింసలు ఏ సంధి అవుతుంది? ఆప్షన్ 1 గుణసంధి, ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 3 వృద్ధి సంధి, ఆప్షన్ 4 యనాదేశ సంధి. సత్యహింసలు అనేది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సత్యహింసలు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సత్య ప్లస్ అహింసలు, సత్య ప్లస్ అహింసలు అనేది మనకు సవర్ణ దీర్ఘ సంధి అనమాట. సత్యహింసలుగా రాస్తాం. ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెలపడమే దీని ఉద్దేశం. ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెలపడమే దీని ఉద్దేశం. దేని ఉద్దేశం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 వ్యాసం, ఆప్షన్ 2 కరపత్రం, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 సంభాషణలు. ఒక సమాచారాన్ని లేదన్నట్లయితే ఒక వివాదాస్పద అంశాన్ని అందరికీ తెలపడమే కరపత్రం యొక్క ఉద్దేశం. కరపత్రం యొక్క ఉద్దేశం అనమాట ఇది. సమాచారం లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెలపడము కరపత్రం యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత. ఈ క్రింది వాటిలో మనకు సరికాని జత ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 దృష్టి దిష్టి, ఆప్షన్ 2 న్యాయం నెయ్యం, ఆప్షన్ 3 ప్రభువు పబువు, ఆప్షన్ 4 పైవేవి కావు. సో ఈ క్రింది ఇచ్చిన వాటిలో సరికాని జత న్యాయం నెయ్యం అనమాట. న్యాయం నెయ్యం అనేది సరికాని జత. సో న్యాయానికి న్యాయం అనేది సరైన జత. ఇక్కడ సరికాని జత ఆప్షన్ 2 అనమాట. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. 9th క్లాస్ తెలుగుకు సంబంధించిన ఇప్పటికే చాలా వీడియోస్ అయితే చేసి ఉన్నాను. ప్రీవియస్గా చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. ఇది 6th లెసన్ అన్నమాట. దీక్షకు సిద్ధం కండి 6th లెసన్. ఇప్పటికే 5 లెసన్ చేసి ఉన్నాను. చూడని వారు ఈ టెట్కు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలా పీడిఎఫ్ ఫైల్స్ అయితే నేను ప్రొవైడ్ చేసి ఉన్నాను టెట్కు సంబంధించి. సో వాటిని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా టెట్ పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కే అందుబాటులో ఉంది. ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మ్యాథ్స్కి సంబంధించిన సొల్యూషన్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో టెస్ట్ సిరీస్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తాను. టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.